రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన కొనసాగిస్తుందన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించిన వ్యక్తులను టార్గెట్ గా అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. సూపర్ 6 పథకాలను అందిస్తామని చెప్పి కేవలం ఒక్క పథకం అమలు చేసి అన్నీ ఇచ్చామని చంద్రబాబు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే వెన్నుపోటు అనే పుస్తకాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు ఎమ్మెల్యే విరూపాక్షి. సంవత్సరం నుంచి మా అధినాయకుడైతేనేమి, మేమైతేనేమి, ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, ప్రతి నాయకుడైతేనేమి 170 నియోజకవర్గాల్లోన అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇచ్చినాడు, మీరు కానీ ఇవ్వలేదే, సూపర్ 6 ఇవ్వలేదని మనం పోరాటం చేస్తుంటే ఈరోజు ఒకటి అడావిడిగా ఒకటి అమ్మఒడి అనేది దాన్ని విడిచిపెట్టి తల్లి వందనం చేసి ఈరోజు అది అడావిడిగా అది కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలే తల్లికి వందనం. కానీ ఎంతో కొంతమందికి 50 లక్షల మంది అంటున్నారు, దాదాపుగా 84 లక్షల మంది ఉన్నారు పిల్లలు. అలాంటిది ఈరోజు 54 లక్షలు 50 లక్షలు అంటున్నారు తప్ప అది కానీ పూర్తి స్థాయిలంగా కొన్ని రోజులకే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి మా అకౌంట్లో పడలేదని చాలామంది అంటున్నారు, ఒక పావుల భాగం మాత్రమే పిల్లలు పడింది అంటున్నారు, మిగతా వాళ్ళకి పడలేదు అంటున్నారు. అదొక్క పథకం ఇచ్చి ఈరోజు ఎక్కడ ఈ పథకాలన్నీ రైతులకి ఇంకా ఎక్కడ ఇచ్చినారు? ఒక్క రూపాయి వేసినావా? సంవత్సరానికి 20,000 అంటివి. ఇది ఎక్కడన్నా పోయిన సీజన్ అయిపోయింది, మళ్ళీ ఈ సీజన్ వచ్చింది, మే అయిపోయింది, జూన్ కానీ అయిపోతుంది. ఇది ఎక్కడైనా రైతుకి ఎక్కడైనా రూపాయి వేసినావా? అదేవిధంగా నిరుద్యోగ భృతి అంటివి ఒక్కరికైనా రూపాయి వేసినావా? అదేవిధంగా 18 ఏళ్ళు నిండినాక 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళకి 1500 నెలకి ఇస్తాను. ఇది ఇచ్చినావా? సూపర్ 6 ఏమేమి చెప్పినారో అవన్నీ ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతుంటాము, ప్రజల్లో పోరాటం చేస్తుంటాం. 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు 54 లక్షల మందికి ఇచ్చినారు, ఇంకొక 4 లక్షలు ఇస్తామన్నారు, 58 అవుతారు. 30 లక్షల మందికి మీకు ఎగురగొట్టే కార్యక్రమం పెట్టారు. తల్లికి వందనం ఇచ్చి సూపర్ 6 అయిపోయినాయన్నారు. అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000 అయిపోయినట్టేనా? నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి 3,000 అయిపోయినట్టేనా? 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ప్రతి మహిళకు ఇస్తామని 1,500 చొప్పున ఇస్తారన్నారు నెలకు, అదే అయిపోయినట్టేనా? తర్వాత 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారన్నారు, అదే అయిపోయినట్టేనా? అంటే ఇవన్నీ ఎగనామం పెట్టినట్టేనా? మీరు అయిపోయినాయంట. మళ్ళీ ఎవరన్నా దీని గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక మర్తేయండి అని బెదిరిస్తారు. లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఖజానా ఖాళీగా ఉందని, మేం చేయలేమని. కానీ అవన్నీ కూడా అవాస్తవాలు. మన ప్రభుత్వం దిగిపోయేటప్పటికే డబ్బులు రాష్ట్రంగా ఆర్థిక వ్యవస్థలో ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయినా కూడా ప్రజలకి అబద్ధం చెప్తూ ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేశామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.